వీడ్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యువ సంగ్రామ సభ పోస్టర్ ఆవిష్కరణ. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ప్రెస్ మీట్. పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన సీఎం చంద్రబాబు. యువ సంగ్రామ సభ పోస్టర్ ఆవిష్కరణ. గౌరవ పెద్దలందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులు కూడా 2023 మే 8వ తేదీన ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ సరూర్ నగర్ ప్రాంతంలో ప్రియాంక గాంధీ గారు మరి పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో డిక్లరేషన్ అంటే మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రెండోది క్యాలెండర్ కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. కానీ రాష్ట్రంలో నిరుద్యోగులు జిల్లాల వారీగా ఎక్కడ చూసినా కానీ పెద్ద ఎత్తున రాస్తారోకాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. అయితే ఈ రాష్ట్రంలో మొన్న ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో చెప్తుండు, రైతులకు కేసీఆర్ గారు బేడీ లేచిందని చెప్పి. అసలు ఈ 2.5 సంవత్సరాలలో రైతులే కాదు, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, అంగన్వాడీస్ కానీ ఈడ్చుకుపోయి బేడీలేసి ఆశా వర్కర్లను కానీ రోజు ఇందిరా పార్క్ దగ్గర పోతే అయితే రోజు ఒక జాతర జరుగుతుంది. అయితే ఉద్యోగాలు ఏంటంటే ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకోరు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా చేస్తారని చెప్పి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల మాట దేవురెడుగు వాళ్ళని అణచివేసే కార్యక్రమాలు. మీకు దిల్షుక్ నగర్ నుంచి మీకు సరూర్ నగర్ కానీ, వనస్థలీపురం కానీ, గడ్డెనారంలో కానీ రోజు కొన్ని వందలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు నిరుద్యోగులు. మనం టీవీలో సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇదే మా పిలుపు. సరూర్ నగర్లో 18వ తేదీన చెలో సరూర్ నగర్ అనేటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు మరి యువ సంగ్రామం అనేటువంటి ఒక నామకరణంతో ఒక పిలుపుని ఆ రోజు కార్యక్రమాన్ని మరి కేటీఆర్ గారు అందరం కూడా మా విద్యార్థి యువజన విభాగం కానీ అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యమై రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అందరూ భాగస్వామ్యం కండి. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, తిరిగి కేసీఆర్ గారు మన అధికారంలోకి రాబోతున్నారు. కాబట్టి తప్పకుండా మా యొక్క పార్టీ లైన్ కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తామో కూడా, గతంలో 2 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది మా ప్రభుత్వానికి. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ప్రెస్ మీట్. అష్యూర్డ్ వాటర్, నికర జలాలు శ్రీశైలం డ్యామ్ నుంచి, రిజర్వాయర్ నుంచి ఉన్న కేటాయింపులు ఉన్నవి ఏదైతే ఉన్నాయో అవి ఆచరణలో నిజంగా అందుకోవడానికి ఉన్న అవకాశాలు పూర్తిగా సున్నా చేస్తూ కారణాలు రకరకాలు. ఒకటి, వచ్చే వరద ప్రవాహం రోజులు తగ్గడం, పైన కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచడం, తర్వాత ఓవర్ ది పీరియడ్ తెలంగాణ ముందు ఉన్నదా కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు, తర్వాత మనం విడిపోయాక కొత్త ప్రాజెక్టులు అనుమతి ఉన్నా లేకపోయినా కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం, అవన్నీ కూడా ఒకవైపు పైనేమో వచ్చే నీళ్ళు ఆగుతున్నాయి, వచ్చే వరదేమో తక్కువ రోజులు తగ్గాయి. ఇంకో పక్క మన స్టేట్ విడిపోయింది, తెలంగాణ రాష్ట్రం
మనకంటే తక్కువ హైట్ నుంచే నీళ్లు తీసుకోగలగడం, వీటన్నిటి వల్ల పేరుకు నికర జలాలు ఉన్నప్పటికీ రాయలసీమకు కానీ నెల్లూరు జిల్లాకు కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేని సమయంలో ఈ సంక్షోభం దీని నుంచి గట్టెక్కాలంటే, ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే ఏకైక మార్గం ఆ హైట్లో, ఏ హైట్లో అయితే ఇప్పుడు తెలంగాణకు వెళ్తున్నాయో ఆ హైట్లోనే రోజుకు 3 TMC తీసుకునే రకంగా రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని దాన్ని ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేరకు పనులు కూడా మొదలు పెట్టించారు. అంటే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్తున్నాను. పైన ఆల్మట్టి డ్యామ్ గతంలో పెంచింది, మళ్ళీ ఇప్పుడు పెంచుతున్నారు 519 మీటర్ల నుంచి 524 పైగా మీటర్లకు. అది కూడా అయిపోవచ్చింది. వాళ్ళు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తున్నారు, అక్విజిషన్ చేస్తున్నారు. తెలంగాణ దగ్గర అయితే ఆల్రెడీ 770 అడుగుల నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు పవర్ జనరేషన్ దగ్గర నుంచి. ఆ నీళ్ళు ఎక్కడికి పోయినా మళ్ళీ సాగర్కి వెళ్తాయి కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. ఆ తర్వాత 800 అడుగుల్లో తీసుకున్నారు. 824, 770 నుంచి 824 అడుగుల్లోగా రోజుకు 8 TMCలు తీసుకునే సామర్థ్యం తెలంగాణకు ఉన్న నేపథ్యంలో మన వైపు పోతిరెడ్డిపాడు ఒకటే అక్కడి నుంచి వచ్చిన వాటర్ ఏదైతే హంద్రీనీవా దానికి సంబంధించినంత వరకు అనంతపురం జిల్లాకు పైనే 840 దగ్గర అక్కడ ఉంటే, ఇక్కడికి 880 అడుగులు ఉంటే తప్ప 44,000 క్యూసెక్కులు పంపించే సామర్థ్యం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి, అది కూడా ఆయన హయాంలో చేసింది, అది రాని పరిస్థితి ఇటువైపు ఉంది. 800 అడుగుల్లో అటువైపు తీసుకోగలుగుతున్నారు. ఇక్కడ 880 అడుగులు ఉన్నప్పుడు తప్ప నీళ్లు 44,000 క్యూసెక్కులు అంటే 4 TMCలు కూడా రాని పరిస్థితి. ఎక్కడైతే 100 TMCలు నికర జలాల కేటాయింపు ఉందో రాయలసీమ ప్రాంతానికి, నెల్లూరుకు సంబంధించి చెన్నైకి, ఈ నేపథ్యంలోనే దీని సిగ్నిఫికెన్స్ అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన హెలికాప్టర్లో ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. స్పిల్వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహాన్ని ఎగువ దిగువ కాఫర్ డ్యాంల మధ్య జరుగుతున్న పనులను ఆయన విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆరా తీశారు. ముఖ్యంగా ఎర్తికం రాక్ ఫిల్ డ్యాంలోని గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు నిర్మాణంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పనుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఆయన వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖకు చెందిన ఉన్నత అధికారులు ఉన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో నిబంధనల ఉల్లంఘనలు పరాకాష్ఠకు చేరాయి. కనీస పార్కింగ్ సదుపాయం కూడా లేకుండా నిర్మించిన ఒకే ఒక వాణిజ్య సముదాయం ఇప్పుడు నందిగామ పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు నరకం చూపుతోంది. ఆర్టీసీ బస్టాండ్ పక్కన కొత్తగా వెలిసిన ఆల్ఫా సూపర్ మార్కెట్ కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఊపిరాడకుండా పోతోంది. మున్సిపల్ అధికారులు పార్కింగ్ నిబంధనలను గాలికి వదిలేసి ఈ సూపర్ మార్కెట్ కు ఎలా అనుమతులు ఇచ్చారనే దానిపై ఇప్పుడు ప్రజల్లో తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుపైనే వాహనాలు, ప్రాణ సంకటంలో పాదాచారులు. సూపర్ మార్కెట్ కు వచ్చే వందలాది మంది వినియోగదారులు తమ వాహనాలను నిలపడానికి లోపల స్థలం లేకపోవడంతో విధి లేక జాతీయ రహదారిపైనే పార్క్ చేస్తున్నారు. దీంతో రోడ్డంతా వాహనాలతో నిండిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులు, సాధారణ పాదచారులు నడవడానికి కూడా స్థలం లేక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తుంది. ఏ క్షణంలో ఏ వాహనం ముంచుకొస్తుందో తెలియని ప్రమాదకర స్థితి ఇక్కడ నెలకొంది. నిత్యం గొడవలు జరుగుతున్నాయి. మీ పేరేంటండి, ఏం చేస్తారు? నా పేరు కిషోర్ అండి. నేను ఇక్కడ ఆటో డ్రైవర్ని. మేము ఇక్కడ గత 50 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. ఇక్కడే ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాము. ఇది ఆల్ఫా అనేది వచ్చిన తర్వాత మాకు ట్రాఫిక్కి చాలా ఇబ్బందిగా ఉంది. సో ఏంటంటే వీళ్ళు ఫస్ట్గా ఓపెన్ చేసిన తర్వాత దీనికి పార్కింగ్ ఉంది. అండర్ గ్రౌండ్ ఓపెన్ చేసుకొని పార్కింగ్ పెట్టుకొని వాళ్ళు ఇది చేసుకున్నట్టుగా చాలా బాగుండేది. ట్రాఫిక్ మాత్రం చాలా బాగా అంతరాయం కలిగిస్తుంది. ఇది కొంచెం గట్టిగా పెద్దలు తలుచుకుంటే ఏదో మార్గం చూస్తారు. సో
ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? ఆటోలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇంతకుముందు మాకు చాలా బాగుండేదండి. మేము కంట్రోల్లో ఒకటమిట ఒకటి పెట్టుకొని చాలా బాగా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు కూడా మేము అలాగే ఉంటున్నాము. కాకపోతే వీళ్ళు పార్కింగ్ లేనందువల్ల వచ్చే ప్రయాణికులు అసహనానికి గురవుతున్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నందిగామ ఆర్టీసీ రోడ్డు పక్కన ఆల్ఫా హోటల్ పెట్టి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారో అని అడిగితే సరైన సమాధానం చెప్పట్లేదు. కాబట్టి వెంటనే ఈ హోటల్పై చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని, వాళ్ళపై జులుము చేయాలని చెప్పి నేను అధికారులను కోరుతున్నాను. మరి ఇక్కడ ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు మరి ఇలా ట్రాఫిక్ అడ్డంగా ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు వెంటనే దీని మీద స్పందించి కార్యక్రమం చేయాలని చెప్పి ఏదైతే ఆల్ఫా హోటల్ పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వెంటనే దాన్ని మూసివేయాలా, లేదా భారతీయ జనతా పార్టీ మనం పెద్ద ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తున్నారు. మల్కాజ్గిరి కమిషనర్ సుమతి ఆదేశాల మేరకు షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బిట్స్ పిలాని జంక్షన్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలు. ఈ తనిఖీలలో ఎరుపు రంగు బొలెరో కారులో అడవి జంతువు మాంసాన్ని తరలిస్తుండగా చిక్కిన 3 నిందితులు ఆదిలాబాద్ అడవి ప్రాంతాలలో నీల్ఘాయిని అని జంతువును వేటాడి దాని మాంసాన్ని విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు షామీర్పేట పోలీసులు దృష్టి పెట్టారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న తుపాకులతో అడవి జంతువులను వేటాడుతున్నారని పక్కా సమాచారంతో గస్తీ కలిసిన మల్కాజ్గిరి ఎస్ఓటి బృందం 3 నిందితులు సల్మాన్ రాజ్ అలియాస్ సునీల్, అతని కుమారుడు అఖిల్, డ్రైవర్ ఆదినారాయణలు యాప్రాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తింపు. వారి వద్ద నుండి 70 కిలోల నీల్ఘాయి మాంసం, ఒక ఎయిర్ గన్, ఒక లైసెన్స్డ్ గన్, టెలిస్కోప్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు లైసెన్స్ దుర్వినియోగం చేసినందుకు వన్యప్రాణులను వేటాడిన నేరం కింద 3 నిందితులపై ఆర్మ్స్ యాక్ట్, యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఈరోజు మన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిట్స్ పిలాని జంక్షన్ దగ్గర ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మన గౌరవ కమిషనర్ శ్రీమతి సుమతి ఐపీఎస్ గారి ఆదేశానుసారం ఎస్ఓటి డీసీపీ మనోహర్ మరియు లా అండ్ ఆర్డర్ డీసీపీ మల్కాజ్గిరి శ్రీధర్ గారి సూచనతో ఎస్ఓటి అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి గారు, వారి టీము, ఇన్స్పెక్టర్, తర్వాత మల్కాజ్గిరి జోన్ ఏసీపీ జవహర్ నగర్ మరియు షామీర్పేట ఇన్స్పెక్టర్ వారి టీం అందరూ కూడా బిట్స్ పిలాని జంక్షన్ దగ్గర ఒక వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక రెడ్ కలరు బొలెరో వెహికల్లో ఈ నిందితులు రావటం జరిగింది. ఈ నిందితులు అప్పుడు వెహికల్ చెక్ చేయగా వెహికల్లో ఏంటంటున్నది నీలిగాయ్ అనే ఒక అడవి జంతువు యొక్క మాంసాన్ని చూడటం జరిగింది. అది అప్పుడు విచారించగా తెలిసిందంటే ఈ నీలుగాయ్ అనే అడవి జంతువుని ఎవరైతే ఈ సల్మాన్ రాజ్ ఎలియాస్ సునీల్, అదేవిధంగా అతని కొడుకు అఖిల్ మరియు అతని దగ్గర పనిచేసే ఆదినారాయణ, వీళ్ళు ఆదిలాబాద్ ఫారెస్ట్లో షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఫారెస్ట్లో ఈ నీలుగాయని అతనికి లైసెన్స్ వెపన్ ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ వెపన్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్న వెపన్ని దుర్వినియోగం చేసి ఈ నీలుగాయని హంట్ చేసి వేటాడి చంపి దాని మాంసాన్ని తీసుకొని రెగ్యులర్గా ఈ పని చేస్తుంటాడు ఆయన. మాకున్న సమాచారం ప్రకారం వాచ్ పెడితే దానిలో భాగంగా ఈరోజు అతను దొరకడం జరిగింది. మేము అతని లైసెన్స్ వెరిఫై చేస్తే అతని లైసెన్సు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తీసుకున్నాడు అతనికి, కానీ హంటింగ్ చేయడం అనేది నేరం. అందుకని అతన్ని చెక్ చేయగా ఆ వెపన్స్ ఒక ఏ వెపన్ అది డబుల్ బోర్ వెపన్స్ ఈ రౌండ్స్ అన్ని చేసుకున్నాం. ఒకటేమో ఎయిర్ గన్ ఉన్నది, ఆ ఎయిర్ గన్కి అయితే లైసెన్స్ అవసరం లేదు. ఒకటే లైసెన్స్డ్ వెపను, ఈ టెలిస్కోప్స్ అన్ని కలిగి ఉన్నాడు. అతని రౌండ్స్ అన్ని కూడా సీజ్ చేశాం. లైసెన్స్ దుర్వినియోగం చేసినందుకు గాను అతని పైన ఆర్మ్స్ యాక్ట్ 30 ప్రకారం అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వన్యప్రాణులని హంటింగ్ చేయడం, వేటాడడం నేరం కాబట్టి సెక్షన్ 9 క్లాస్ 51 ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ఎస్ఓటి టీము ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అండ్ మా షామీర్పేట ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి వారి యొక్క టీం అందరూ కూడా
చాకచక్యంగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈయన చేసిన దానికైతే ప్రొహిబిషన్ ఉంది. ఏ అడవి జంతువును కూడా హంటింగ్ చేయడానికి లేదు, హంటింగ్ పర్మిషన్ లేదు వన్యప్రాణుల సంరక్షణ ప్రకారం. అది చేయడం అనేది నేరం. అదేవిధంగా ఇతను లైసెన్స్డ్ వెపన్ తీసుకొని హంటింగ్ చేసిండు కాబట్టి లైసెన్స్ కండిషన్స్ వయలేషన్ చేసిండు కాబట్టి అతను లైసెన్స్ క్యాన్సిలేషన్ కోసం కూడా రాయటం జరుగుతుంది. మొత్తం ఎన్ని రౌండ్స్ ఉన్నాయి? 88 రౌండ్స్ ఉన్నాయి. లవ్ రౌండ్స్ 88. లవ్ లైసెన్స్ ఉంది, ఆథరైజ్డే. రౌండ్స్ కూడా ఆథరైజ్డే. అమ్మా ఎక్కడ తిన్నట్టున్నా? యాప్రాల్. యాక్చువల్గా ఇతను నెగిటివ్ ప్లేస్ ఖమ్మం డిస్టిక్. ఆయన గ్రానైట్ బిజినెస్ చేస్తుంటాడు. ఆయనకు గత కొద్ది నెలల నుంచి తను ఇట్లా హంటింగ్ చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దాని ప్రకారం మనం వాచ్ పెట్టి పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇంట్రాగేషన్ చేస్తాం. ఎస్ఓటి మేమంతా సంయుక్తంగా ఇంట్రాగేషన్ చేసి ఇదే ఫస్ట్ ఇంతకుముందు ఏం చేసిండు అనే విషయాలు చేస్తాము. ఈరోజే పట్టుకున్నాం, ఇంతకుముందే 3 గంటలు పట్టుకున్నాం కాబట్టి ఇంక ఇంట్రాగేషన్ చేసిన తర్వాత ఫర్దర్గా ఏమనంటే మళ్ళీ మీకు ఇంటిమేషన్ ఇస్తాం. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల డివిజన్లోని జయప్రద కాలనీలో 6,300 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడడంతో కాలనీ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాలనీ వెంచర్లో వాటర్ ట్యాంక్, టెంపుల్, స్కూల్, లైబ్రరీ, పార్క్, షాపింగ్ కాంప్లెక్స్ల కొరకు 6,300 గజాల స్థలం ఉండడంతో భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది. కానీ కొంతమంది అసోసియేషన్ పేరుతో ఈ స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో కాలనీ వాసులు మందిరం వివిధ దశల్లో అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా లాభం లేకపోవడంతో హైడ్రాను ఆశ్రయించడం జరిగింది. హైడ్రాను ఆశ్రయించిన వారం రోజుల్లోనే మా యొక్క 6,300 గజాల కాలనీ స్థలాన్ని కాపాడారు. హైడ్రా రంగనాథ్ కు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని కాలనీ వాసులు తెలిపారు. హైడ్రా అధికారులు చిగుళ్ల మహేందర్, కాలనీ ప్రెసిడెంట్ పై కందిరాము, బిల్డర్ పైన కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో హైడ్రా చేసిన బోర్డులను తొలగించి ఆ స్థలాన్ని ఫ్లాట్లుగా మార్చి అమాయక ప్రజలను మోసం చేసి వారికి అమ్ముతున్నారు కాబట్టి వీరిపై కేసులు నమోదు చేయడం జరిగిందని హైడ్రా అధికారులు తెలిపారు. అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మీరు అంటే అప్పుడు నేను లేను అంటే నడవదు కదా. ఇప్పుడు లేదని నా పేరు గురియా నరసింహకుర్మ. ఈరోజు జయప్రద కాలనీలో హైదరాబాద్ వచ్చి పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ ఫినిషింగ్ వేయడం అనేది చాలా సంతోషకరం. కొన్ని భూములు కబ్జాకై నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా పబ్లిక్ ప్రాపర్టీ అంతా అన్యక్రాంతానికి గురవుతుందని కాలనీ వాసులు హైడ్రాను ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన వారం రోజుల్లో హైడ్రా స్పందించి ఇవి నిజంగా పబ్లిక్ ప్రాపర్టీసే, వీటిని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈరోజు సుమారు 100 మందితోని ఇక్కడికి విచ్చేసి సుమారు 5-6 వేల గజాల ల్యాండ్కు చుట్టూ ఫినిషింగ్ వేయడానికి హైడ్రా రావడం అనేది చాలా సంతోషం. ఇక్కడ నేను కూడా ఒక 20 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసి అమ్మడం జరిగింది. మా దగ్గర ఇల్లు కొనుక్కున్న కస్టమర్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి పబ్లిక్ ప్రాపర్టీస్ని కాపాడడంలో హైడ్రా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఈ విధంగా ఇంకా ఎక్కడైతే ఉన్నాయో అన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ని కాపాడాలని హైడ్రా వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు జరిగినటువంటి సంఘటన కాలనీ స్థలాల కోసం కూడా హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది. రంగన్న సార్ వాళ్ళు స్పందించి అతి త్వరలో నిర్ణయం తీసుకొని మన కాలనీకి స్థలాలు కాపాడుతానని హామీ ఇచ్చారు. కాబట్టి అతి త్వరలో వారం రోజులు పూర్తి కాకముందే కాలనీ స్థలాలు ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక ఫెన్సింగ్ వేసి ఒక సిఐ హైడ్రా సిఐ రాజశేఖర్ గారిని పిలిచి వాళ్ళ సహకారంతో కాలనీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉండి ఇంత మంచి ఏర్పాటు చేసుకొని ఒక కాలనీలో కాపాడాలనే ఉద్దేశంతో ఎటువంటి జాగాలు కబ్జాలు కాకుండా మన కాలనీ మన భూమి మన హక్కు కాబట్టి కాపాడుకోవడానికి ఈరోజు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇలాంటి నిర్ణయం తీసుకొని కాలనీ జాగాలు ఎటువంటి స్థలాలు ఎక్కడ పోకుండా కాలనీలు అమ్ముడు పోకుండా కాపాడుకోవడానికి మన కాలనీ పెద్దలు మన గొరియ నరసింహ గారు, కవిత గారు, మన గౌరవ అధ్యక్షులు దింగి జంగన్న గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హైడ్రా కమిషనర్ ఒక 50 మంది 100 మందితో వచ్చి మొత్తం ఫెన్సింగ్ వేయడం జరిగింది.
రాజధాని ఉండవల్లి ప్రాంతంలో రైతులతో సంప్రదింపులు జరపకుండా రైతుల వద్ద నుండి బలవంతపు భూసేకరణ చేయడం అన్యాయం, అక్రమమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు అన్నారు. రాజధాని ప్రాంతమైన ఉండవల్లిలో సోమవారం సిపిఎం నాయకులతో కలిసి సిఆర్డీఏ ప్రభుత్వం ఉండవల్లి రైతుల బలవంతపు భూసేకరణ చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉండవల్లి రాజధాని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబురావు మాట్లాడుతూ సీడ్ యాక్సిస్ రోడ్ కోసం రైతుల భూములు తీసుకునేందుకు దౌర్జన్యంగా బుల్డోజర్లతో రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారని ఆయన విమర్శించారు. చట్టాలను లెక్క చేయకుండా కోర్టులో వివాదం ఉండగా కోర్టు తీర్పులు పట్టించుకోకుండా దౌర్జన్యంగా రైతుల పంట భూములు తీసుకోవడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందని అన్నారు. మహిళలని చూడకుండా విచక్షణ రహితంగా మహిళలను జుట్టు పట్టుకొని లాగివేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. భూములు కోల్పోతున్న రైతుల ఆర్తనాదాలు వినకుండా ప్రభుత్వం భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. వివాదం కొనసాగుతున్నప్పటికీ కోర్టు తీర్పుల వరకు కూడా ఆగకుండా, మహిళలనే విచక్షణ కూడా చూడకుండా బలవంతంగా వాళ్ళ జుట్టు పట్టుకుని లాగి స్వయంగా వాళ్ళకున్న భూములు కోల్పోతున్న పేద రైతులు ఆర్తనాదాలు కూడా వినకుండా ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి ప్రభుత్వం పాల్పడటం అనేది అన్యాయం, అక్రమం. గతంలో రాజధానిగా అమరావతి కొనసాగాలి అని ఆ రోజున రైతులు ఉద్యమం చేసినప్పుడు ఆ రైతుల మీద దౌర్జన్యం చేస్తే కేసులు పెడితే అన్యాయమని చెప్పినటువంటి కూటమి ఇవాళ అదే దౌర్జన్యాలకి ఈ ప్రభుత్వం పాల్పడటం ఏ రకంగా సక్రమని అడుగుతా ఉన్నాం. రాజధానిగా అమరావతి కొనసాగాలి సిపిఎం అభిప్రాయం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిప్రాయం, రైతుల అభిప్రాయం కూడా. రాజధాని సమస్యని, భూముల విషయాన్ని జటిలం చేస్తున్నది ప్రభుత్వము, సిఆర్డీఏనే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువ సంగ్రామ సభ పోస్టర్ ఆవిష్కరణ. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం ప్రెస్ మీట్. పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.